గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. బంజారాహిల్స్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, బాలానగర్ వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అటు సిటీ శివారు ప్రాంతాల్లోని వర్షం పడుతోంది. సిటీలోని ప్రధాన చౌరస్తాలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. సిటీలోని పలు ప్రాంతాల్లో వచ్చే 2-3 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, నగరంలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తుంటే మరి కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. కొద్దిసేపటి నుండి వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చాలా క్లియర్గా హెచ్చరికలు చెప్పారు. మరొక 2-3 గంటల పాటు ఇటు జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో కొంతమేరకు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మెయిన్గా ఇటు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఇటు సెక్రటేరియట్, ఇటు పూర్తిగా ఈ పరిసర ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు షేర్లింగంపల్లితో పాటు కుత్బుల్లాపూర్, సుచిత్ర వంటి ఏరియాలో కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో ఒక్కసారిగా సాయంత్రం వేళ కావడంతో కొంతమేరకు సరిగ్గా అందరూ విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే టైం కాబట్టి కొన్ని ప్లేసెస్లో మాత్రము ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ అధికారులు భావించిన క్రమంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారుల్ని కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ చేశారు. మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి సెంట్రల్ హైదరాబాద్లో కొన్ని చోట్ల వర్షము కురిసింది. దాని తర్వాత కొంతవరకు బ్రేక్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. కానీ శివారు ప్రాంతాలకు సంబంధించి మాత్రము శివారు ప్రాంతాల్లో మాత్రం కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ఇటు సికింద్రాబాద్ సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో కూడా కొద్దిసేపటి నుండి కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఇటు లైట్ రెయిన్ఫాల్ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇటు రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, పటాన్ చెరు, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కజ్గిరి, ఖైరతాబాద్, హ్యాబిట్స్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, సికింద్రాబాద్, కాప్రా, దాంతోపాటు ఆ సరౌండింగ్ సంబంధించిన కొన్ని ఏరియాలో ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా వెదర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తుంటే మరికొన్ని ప్లేసెస్లో మాత్రం ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే సాయంత్రం వేళ వర్షం స్టార్ట్ అవ్వడంతో ఇది ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అలర్ట్స్ ఉన్నాయి. కాబట్టి 3 కమిషనరేట్ పరిధుల్లో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సాయంత్రం పీక్ టైంగా ట్రాఫిక్ని పరిగణిస్తారు. కాబట్టి ఇలాంటి టైంలో వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఎక్కడ వాహనదారులు ఇబ్బందులు పడకుండా వాహనాలు ఎక్కడ నిలిచిపోకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన అధికారులంతా కూడా ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్ సంబంధించి సాయంత్రం వేళలో రద్దీగా ఉంటుంది కాబట్టి వర్షం కురుస్తుంది. ఒకవైపు ఇటు గచ్చిబౌలి, రాయదుర్గ్, దాంతోపాటు మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఏరియాల్లో కొంతవరకు స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలి అంటూ కూడా అధికారులు చెప్పిన క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే దిశగానే ముందుకెళ్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతానికైతే మనం చెప్పుకుంటున్నట్లు కొన్ని ప్లేసెస్లో సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కొద్దిసేపటికి నుండి వర్షం కురిసింది, కాస్త బ్రేక్ ఇచ్చింది. శివారు ప్రాంతాల్లో అంటే ఇటు సుచిత్ర, కుత్బుల్లాపూర్, లింగంపల్లి, దాంతోపాటు ఇతర కొన్ని ప్లేసెస్ సంబంధించి శివారు ప్రాంతాల్లో మాత్రము చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాంటి కొంతవరకు ఏరియాలో మాత్రం ఒక మోస్తారు వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్ ఇంకో 2-3 గంటల పాటు కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు సహకరించాలి. అనవసరంగా బయటికి రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. శ్రవంతి.